అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుతున్నాడని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని తప్పు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడినట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చెల్లించినట్లు వెండి బంగారమును నిర్మలము చేయు రుచిని ఆయన వారిని నిర్మలమును చేయు. అప్పుడు మునుపటి జనములో పూర్వపు రాసుకుంటాను. యెరూషలేము అదేండి మనకి సోమవారం కదండి, ఇది వచ్చే ఆదివారం తర్వాత సోమవారం తీర్పు తీర్చుటకై మీ యొద్దకు రాగా చెల్లంగి వాళ్ళ మీద, వ్యభిచారుల మీద, అప్రమాణిక్యముల మీద నాకు భయపడక వారి కూలి విషయంలో కూలిన వారిని, విధవరాలను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయవారి మీద దృఢముగా సాక్ష్యము పలుకుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవానైన నేను తీర్పు లేనివాడను. మార్పు లేనివాడు అనుకుంటా. తీర్పు లేని గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇంతటితో నేటి దూరం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ముగిసినది. పరిశుద్ధుడవు దేవా, పావన శక్తుడా దేవా, పావన మరచ దేవా, అడ్వెంట్లోని 3వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తుడైన పౌలు రోమేయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 25వ వచనం వరకు 25వ వచనం